మీ అందరికీ తెలిసిన విషయమే. నవంబర్ 3 నుంచి కాలేజీల బంద్‌కు వీళ్ళు పిలుపునిచ్చారు. అయితే ఈ రీయింబర్స్‌మెంట్ నిధులు ఇంకా విడుదల కాలేదు. ఒకవేళ కాలేజీలు బంద్ అయితే 1112 బీఫార్మసీ ఎగ్జామ్స్ ఏవైతే 4వ తారీఖు నుంచి షెడ్యూల్ చేయబడ్డాయో జేఎన్‌టీహెచ్‌వి అవి పోస్ట్‌పోన్ చేస్తారా? లేకపోతే జరుగుతాయా? ఇంకోటేంటంటే ఈ 2122 బీఫార్మసీ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. దాని గురించి అడుగుతా ఉన్నా. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ముందుగా ఈ 2122 బీఫార్మసీ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందు ఈ 2122 బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ అయితే కరెక్షన్ అయిపోయిందండి. యాక్చువల్గా అసలు వచ్చేసరికి ఈ వీక్ రావాల్సిందే, కానీ ఆపడం అయితే జరిగింది. నెక్స్ట్ వీకు ఎట్టి పరిస్థితుల్లో 2122 బీఫార్మసీ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోతాయి. సో దాని పేపర్ వాల్యుయేషన్ దానికి సంబంధించిన అప్డేట్ నేను ఇంతకుముందు వీడియోలో అయితే ఖచ్చితంగా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంతవరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. ఇక ఇప్పుడు 1112 బీఫార్మసీ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయా లేదా అని చెప్పేసి దాని గురించి మాట్లాడుకుందాం. అయితే మీరు ఒకటి గమనించాలి. వీళ్ళు ఏంటంటే దీపావళికి ముందు అంటే దసరాకి ముందు వచ్చేసరికి అసలు బంద్ చేద్దాం అనుకున్నారు కదా. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే అప్పుడు మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో కాలేజీలు బంద్ అయినప్పటికీ ఎగ్జామ్స్కు మాత్రం ఎటువంటి డోకా ఉండదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇది మీరు అందరూ కూడా చూసే ఉంటారు. మీ ఎగ్జామ్స్ కూడా మిడ్ ఎగ్జామ్స్ అవి జరగడం జరిగింది. అయితే మరి ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తారంటే ఈ ఎగ్జామ్స్ బరాబర్ జరుగుతాయి. మరి మీరు అడగొచ్చు, ఫ్యాకల్టీ కూడా ఎవరు జీతాలు ఇవ్వట్లేదని నేను చెప్పారు, వాళ్ళు రావాలి కదా, వీళ్ళు రావాలి కదా అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ఎగ్జామ్ సీటింగ్కి జంబ్లింగ్లో అయినా అటానమస్ కాలేజీలో సీటింగ్ అరేంజ్మెంట్కి వచ్చేసరికి కొన్ని రూల్స్ ఉంటాయి. సో క్లాస్కి 12 మంది, 24 మంది, 36 మంది అంతవరకే, అంతకుమించి పోదు. అదే డ్రాయింగ్ హాల్ లాంటిది అయితే ఇంకా పెరుగుతాయి. అయితే నాకు తెలిసి ఈ డ్రాయింగ్ హాల్ లాంటి దాంట్లో పెట్టేసేసి ఒక ఇద్దరిద్దరు ఫ్యాకల్టీని మాత్రం దానికి కేటాయిస్తారు. అంటే ఫ్యాకల్టీ చేయాలని ఏముండదు కదా, ఎగ్జామ్స్ వెళ్ళి వాళ్ళు చేయొచ్చు. ఓకేనా, అవసరమైతే అటెండర్లతో కూడా చేయించే పరిస్థితి కూడా ఉంటాయేమో. అటెండర్లని మాత్రం ఏం తక్కువ అంచనా అయిపోకండి, వాళ్ళు బాగానే చదువుకున్న వాళ్ళే వస్తున్నారు జాబ్లు ఏం దొరక్క. సో ఎగ్జామ్స్ అయితే బరాబర్ నడుస్తాయి. సో ఈ ఫ్యాకల్టీలు కూడా ఎలా ఉన్నారంటే ఇప్పుడు బయటికి పోయినా ఏమి లేదు, ఏదో ఒకటి వాళ్ళే ఇస్తారు ఎప్పటికప్పుడు అని చెప్పేసి ఎలాగలా అడ్జస్ట్ అయిపోతున్నారు. సో మీకైతే ఎఫెక్ట్ ఉండదండి, ఎగ్జామ్స్ అయితే నడుస్తాయి.